ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ హెల్తీ బనానా కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మా హస్బెండ్ బనానాస్ చాలా ఆఫర్లో వస్తున్నాయి, తక్కువ రేటుకే వస్తున్నాయని బోలెడన్ని బనానాలు తెచ్చేశారు. మహా అంటే మనం ఎన్ని తింటాం, ఒక రెండో మూడో తింటాం, అంతకు మించి తినలేం కదా. ఇవి చూస్తే ఆల్రెడీ పండిపోయినాయి. వెంటనే నా టాలెంట్ అంతా బయట పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. కొంచెం ఛాన్స్ దొరకాలే కానీ నా టాలెంట్ అంతా బయట పెట్టడానికి రెడీగా ఉంటాను. పాపం దానికి బలయ్యేది మాత్రం మా హస్బెండ్ అలాగే మా ఫ్యామిలీ. సో నాకు బనానా కేక్ చేసేద్దామని అనిపించింది, బట్ హెల్తీగా చేద్దామని ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ కూడా నచ్చి తీరుతుంది. నో మైదా, నో షుగర్, అలాగే నో ఓవెన్, ఇవేమీ అవసరం లేదండి. మల్టీగ్రెయిన్ ఆటా గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఈ విధంగా జల్లడించుకోవాలి. అస్సలు గుల్లలు లేకుండా చక్కగా నీట్గా ప్లెయిన్గా పిండి అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దోశల సోడా కూడా వేసేసుకోవచ్చు. జల్లడించి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసాను. ఇప్పుడు బెల్లం తీసుకుందాం. బెల్లం కూడా గెడ్డలు లేకుండా చూసుకోవాలి. వీలైతే బెల్లం పొడి తీసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇంట్లో బెల్లం ఉంది, సో దాన్ని తురిమి ఈ విధంగా గెడ్డలు లేకుండా బాగా సాఫ్ట్గా తయారు చేసుకుంటున్నాను. అలాగే బనానాస్ కూడా తీసుకున్నాను అనమాట. వీటితో పాటు మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. కరిగించి పెట్టుకున్నటువంటి నెయ్యిని, బనానాస్ అలాగే జాగరి, నెయ్యి, ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా బాగా చక్కగా దోసపిండిలాగా మనం తయారు చేసుకోవాలి. అయితే దోసపిండి కొంచెం జారుగా ఉంటుంది, దీన్ని మాత్రం కొంచెం దోసపిండి కన్నా తక్కువ చిక్కదనంతో మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని తీసుకువెళ్ళేసి ఆల్రెడీ మనం జల్లడించుకున్నటువంటి గోధుమ పిండిలో మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ మిక్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసేసుకోండి, బట్ మిక్స్ చేసేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన దోశ పెనం పెట్టేసి కుక్కర్ పెట్టి అందులో నేను రాళ్ళుప్పు వేసాను అనమాట. ఇక్కడ దోశ పెనం లేకపోయినా జస్ట్ డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసినా సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే దీన్ని ఉంచాలి. ముందుగా మనం ఇలా పెట్టేసుకొని బాగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళుప్పు హీట్ అయిన తర్వాత మాత్రమే కేక్ మిక్స్ అనేది అందులో పెడతాం. ఈలోపు ఒక చక్కగా కుక్కర్లో సరిపడినటువంటి ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని జస్ట్ అలా పౌడరు లైట్గా చల్లేసి మనం మిక్స్ చేసుకున్నటువంటి కేక్ మిక్స్ని అందులో వేసి సెట్ చేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. రాళ్ళుప్పు పైన ఈ విధంగా పెట్టేసి మనం మూత పెట్టేసేయాలి. మూత పైన ఒక బరువు ఏదన్నా పెట్టామనుకోండి, ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ నియర్లీ 45 minutes to 1 hour అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వదిలేసేయాలండి. ఇలా చేయడం వల్ల బాగా మనకి కేక్ అనేది లోపల వరకు బాగా ఉడుకుతుందనమాట. అసలు ఉడికిందా లేదా తెలియాలంటే ఇలాంటి ఒక ఫోక్ స్పూన్తో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫోక్ స్పూన్తో చెక్ చేసినప్పుడు స్పూన్కి పిండి అంటకుండా వచ్చిందంటే మనకి కేక్ తయారైపోయినట్టే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. బట్ నార్మల్ కేక్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే లోపల కొంచెం స్పాంజ్ టైప్ ఉంటుంది నార్మల్ కేక్. గోధుమ పిండితో చేసిన కేక్ లోపల స్పాంజ్ లాగా ఉండదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మా రియాన్ష్కి చాలా బాగా నచ్చేసింది అనమాట. నేను వీడియో తీసేలోపే కేక్ని నేను తయారు చేద్దామని స్టవ్ పైన పెట్టింది మొదలుకొని వెయిట్ చేస్తూనే ఉన్నాడు పాపం బుజ్జోడు. అందుకని ఫస్ట్ రియాన్ష్కి ఇచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసి ఆ తర్వాత రిమైనింగ్ పీసెస్ని వీడియో తీస్తున్నాను. దయచేసి ఏమనుకోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.